అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు నేను మీకు ఒక మనిషి తనకున్న అహంకారంతో ఎలా కింద పడిపోతాడు అనేది తెలపడానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక కథని మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కొంచెం ఓపికతో కథ మొత్తం వినండి, చూడండి. పూర్వకాలంలో ఒక పండితుడు ఉండేవాడు. అతను తన ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే రవాణా మార్గం అనేది రోడ్డు మార్గం లేదు. ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే నది మార్గం ఒక్కటే ప్రధానం. అక్కడ వాళ్ళిద్దరు ఊర్లకు మధ్యలో ఒక గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. తను గంగా నది ఒడ్డుకు చేరుకొని దిక్కులు చూస్తుంటాడు. చూడగానే అక్కడ ఒక చిన్న బోట్ నడుపుకునే అతను, నావ నడిపే అతను కనిపిస్తాడు. బాబు ఇక్కడ రా, నన్ను పక్కూరికి తీసుకెళ్తావా అని అడిగితే, ఓ ఖచ్చితంగా తీసుకెళ్తాను, రండి కూర్చోండి అంటాడు నావ నడిపే అతను. అతను పండితుడు వచ్చి నా పడవెక్కి కూర్చుంటాడు. కూర్చోగానే కొంచెం దూరం వెళ్ళగానే అతనికి బోరుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కదా, ఒంటరి ప్రయాణంలో తనకి చాలా బోరు కొడుతుంటుంది. బోరు కొట్టగానే అప్పుడు తనకి ఏమనిపిస్తుందంటే, నేను ఇన్ని వేదాలు వేదాంతాలు చదివాను కదా, ఈ బోట్ నడిపే అతనికి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో తెలుసుకుందామని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటాడు. అడగాలనుకొని, బాబు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా అంటే, ఆ నావ నడిపే అతను, ఓ ఖచ్చితంగా చెప్తాను, అడగండి అడగండి అంటాడు. అడగగానే అప్పుడు పండితుడు ఏమడుగుతాడంటే, నీకు వేదాలు వేదాంతాలు తెలుసా బాబు? లేదండి, నాకు వేదాంతాలు అస్సలు తెలియవు, కానీ నేను వాటిని చాలా గౌరవిస్తాను అని చెప్తాడు. అస్సలు గర్వం అనేది లేకుండా చెప్పేస్తాడు నావ నడిపే అతను. అవునా అని చెప్పేసి ఇతను వెకిలి నవ్వుతాడు. ఏం తెలీదా నీకు అని. తర్వాత రెండో ప్రశ్న, బాబు నీకు రామాయణం మహాభారతం తెలుసా? లేదండి, నాకు తెలీదు, కానీ రామాయణం మహాభారతం నేను వీధి నాటకాల్లో చూశాను, నాకు రాముడు అంటే చాలా భక్తి గౌరవం, నేను చాలా గౌరవిస్తాను వాటిని అని చెప్తాడు చాలా గౌరవంగా. అప్పుడు మళ్ళీ వెకిలి నవ్వుతాడు, చాలా హేళన చేస్తూ నవ్వుతాడు పండితుడు. ముచ్చటగా మూడో ప్రశ్న అడగనంటే, అడుగు అంటే, కనీసం నేను ఇచ్చే చిల్లర పైసలు, నేను ఈ నావ ఎక్కిన తర్వాత నీకోసం పైసలు ఇస్తాను కదా, దీని ఛార్జెస్, కనీసం ఇది లెక్క పెట్టుకోవడం అన్న నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు బోట్ నడిపాతను అంటాడు, బాబు నాకు లెక్క పెట్టుకోవడం తెలుసు, కానీ చిల్లర లెక్క పెట్టుకోవడం తెలుసు, కానీ చిల్లర చేసేటలు అయితే నా దగ్గర లేవు, నేను ఎవరిని మోసం చేయను అని చెప్పేస్తాడు. చెప్పేసి నవ్వుతాడు. చాలా మంచిగా మాట్లాడుకుంటూ అలా పడవ ప్రయాణం అలా సాగుతూ ముంగటికి వెళ్ళిపోతుంటుంది. అట్లా కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ నది మధ్యలోకి రాగానే అక్కడ సుడిగుండాలు అనేది స్టార్ట్ అవుతాయి. అనుకోకుండా సుడిగుండం స్టార్ట్ అయ్యి బోట్లోకి నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే అప్పుడు బోట్ నడిపాతను ఏమంటాడు, బాబు మీకు ఈత కొట్టడం వచ్చా? వెంటనే పండితుడు, నాకు రాదే అంటాడు. అవునా, అయితే మీ జీవితం ఇప్పటితో మీకు అయిపోయింది, ఈ రోజుతో మీ జీవితం అయిపోయినట్టే, మీరు నీళ్ళల్లో మునిగిపోబోతున్నారు అని చెప్తాడు. అవునా అనే లోపు, ఎందుకంటే నాకు వేదాలు వేదాంతాలు తెలీదు, రామాయణం మహాభారతం అస్సలు తెలీదు, కానీ నాకు ఈ నీళ్ళల్లో పడవ మునిగిపోతే ఈ నీళ్ళల్లో ఈత కొట్టి బయటకు వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుకోవడం తెలుసు అని నావ నడిపే అతను పండితునికి చెప్తాడు. చెప్పగానే అవునా అని అంతేలోపే ఇతను నావ నడిపే అతను నీళ్ళలో దునికేస్తాడు. బోట్లోకి మొత్తం వాటర్ వచ్చి మునిగిపోవడానికి రెడీ అయిపోయింది. మునిగిపోతూ ఉంటుంది. పడవ అతను నడిపే అతను పక్కకు దునికేస్తాడు. కానీ పండితుడు మాత్రం అందులోనే ఉండిపోయి తన ప్రాణాలు కోల్పోతాడు. దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమవుతుందంటే, ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎప్పుడైనా సరే పుస్తక నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాదు. తన నిజ జీవితంలో తనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనుకోకుండా ఆపద నుంచి బయటపడడానికి కావలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అప్పటికప్పుడు నేనేం చేయాలనే ఉపాయం అనేది తన మైండ్కి రావాలి. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతారు. కానీ ఈ పండితుడు ఇక్కడ తనకి ఈత రాదు, వేదాలు మాత్రమే తెలుసు, వేదాంతాలు తెలుసు, తర్వాత రామాయణం మహాభారతమే తప్ప ఇంకేమీ తెలియదు. అందువల్లే తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది కూడా తనకు అన్నీ తెలుసు అనే అహంకారంతో. ఎప్పుడైనా సరే ఒక మనిషి తన అహంకారంతో విర్రవీగుతుంటే ఆ అహంకారం ఎప్పటికైనా సరే తనని కిందికి నెట్టేస్తుంది, పాతాళంలోకి తొక్కేస్తుంది. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎలా ఉంది కామెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.